ఇప్పుడైతే బ్యాడ్మింటన్ కోర్టుకు వచ్చినాము. మార్నింగ్ 6 అయింది. వెయిటింగ్ ఫర్ ద టీమ్ మెంబర్స్ అనమాట. అందరూ వచ్చాక గేమ్ ఆడేసి మళ్ళీ ఒక ఈవెంట్ ఉంది, దానికైతే వెళ్ళాలి. చలో గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే గేమ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గేమ్కి రెడీ అవుతున్నాం. కాసేపు వాటర్ రెస్ట్ తీసుకుంటాం నెక్స్ట్ గేమ్కి పికప్ అవ్వడానికి. సో నెక్స్ట్ గేమ్ తర్వాత వెళ్తాం. సో ఇప్పుడే గేమ్ అయితే అయిపోయింది. ఆ గేమ్ దగ్గర నుంచి మనము టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇంకా లేట్ చేయకుండా టీ దగ్గరికి వెళ్తాం. चलो अभी तो हम लोग चाय पीने के आए हैं. बाकी सर है हमारा. थैंक यू. गुड मॉर्निंग. गुड मॉर्निंग. अभी ब्लॉग बनाऊंगा सर. ब्लॉग बोलिए. हाँ बना रहा, रिकॉर्डिंग हो रही. कोई बात नहीं. अभी गेम को नहीं आया लेकिन मिलने का आया. अच्छा लगता है. ये भी तो बोलो डेली आ रहा है सुबह शाम. हाँ डेली रेस्ट लिया. 11 बजे 3 घंटा खेला. बात करता है डेली. ये हमारा प्रदीप भाई, ये हमारा सुमंता भाई. हाय हाय. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము. అనమాట. ఇందాక చూసినారు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే తినేసినాము. మొత్తానికి 2 కట్ దోశలు, ఒక స్పాన్ దోశ, ఇంకా 4-5 ప్లేట్లు వడలు, ఇడ్లీలు తర్వాత తినేసి కాఫీ కూడా తాగేసి వచ్చేసినాం ఇంటికి. తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చాము కదా, నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ ఉంది, బార్బీక్యూ నేషన్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ అందరు కలిసి. సో దానికైతే ఇంకా రెడీ అవ్వాలి. మాకు 12:30కి స్లాట్ అయితే బుక్ చేసినారు. మేము 11:30 అలా 11కి అలా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అమరోలా మాల్ ఉంది కదా, అక్కడ బార్బీక్యూ నేషన్ ఉంది, అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాము. ఇక్కడ బార్బీక్యూ నేషన్ అనమాట అమరోలా మాల్లో. అక్కడికి అందరికీ మా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ మాదిరి ఒక ఈవెంట్ పెట్టుకున్నాము, బర్త్డే పార్టీస్ అంతా. సో అక్కడికి 12 వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళేసి ఫుడ్ మంచిగా తినేసి ఈరోజు సండే అలా క్లోజ్ చేసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా అన్న వాళ్ళైతే కార్ తీసుకుంటాం, అందరూ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము బార్బీక్యూ నేషన్కి. వెనకాల సీనన్న, రమేష్. సో ఈరోజు రచ్చ చేయాలి ఫుడ్ లో, మాత్రం తగ్గేదే లేనట్టు బార్బీక్యూ నేషన్ వానికి 18 ఏం తినలేదు. మధ్యాహ్నం లాగిన్ చేయాలని ఏ నా సామాన్ అంతేనా? అంతే నువ్వు ఎందుకయ్యా నీకు వెజ్ పని? ఈ రోజు నేను కెమెరామెన్ గా యాక్టింగ్ చేస్తున్నాను. మా డ్రైవర్ అయితే ఈయనే. పడిన తర్వాత ఈ రోడ్డు వెల్కమ్ టు అమరోలా. సో మనకు ఫస్ట్ అయితే పాపిడి చాట్ ఇచ్చాడు. ఫస్ట్ బైట్ మీతో బాబా నీకు బాబాయ్ గుర్తాను. ఫుడ్ అండ్ ఫార్మ్స్ బాబాయ్ గుర్తురాలా. మనం బుక్ చేసిన టేబుల్ దగ్గరికి వచ్చేసి ఈ పొయ్యిలు అయితే పెట్టేస్తారు. ఆ పొయ్యిల దగ్గర మేము వెజ్ కాబట్టి ఈ వెజ్జెస్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చి అక్కడ పెట్టేస్తారు అన్నమాట.
లైక్ లైవ్ కౌంటర్ మాదిరి అనుకోండి. అక్కడ కాల్చి మనం అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టింటారు, కొంచెం వేడైనాక మనం తీసుకొని తినచ్చు. స్టార్టర్స్లో నాకు బాగా నచ్చిన ఐటమ్స్ అయితే రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్రిస్పీ కార్న్, ఇంకోటి వచ్చేసి వెజ్ కబాబ్. ఈ రెండు టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి, వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి లైవ్ కౌంటర్ అనమాట. అంటే ఐటమ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాయి కొన్ని, దాన్ని మిక్స్ చేసి మనకు కావాల్సినట్టుగా తయారు చేసి ఇస్తారు. వచ్చేసి చాట్ సెంటర్ అనమాట. ఇక్కడ రకరకాల చాట్లు అయితే అవైలబుల్ ఉంటాయి. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే పాపడ్ చాట్ ఎక్సలెంట్ ఉంది, పానీపూరి ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మెయిన్ మెనూ అనమాట. మనము స్టార్టర్స్ ఇంకా చాట్ బండార్తో అయిపోయినాక తినేది, తర్వాత మెయిన్కి అయితే వచ్చేసాము. మెయిన్ కోర్స్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. మనము అన్నీ తినాలంటే అయ్యే పని కాదు, అది కొంచెం వేసుకొని బాగా టేస్ట్ చూసి అన్నీ చూడొచ్చు అనమాట. మొత్తం తినేది అయిపోయినాక బార్బిక్యూ నేషన్లో బెస్ట్ ఏంటంటే బర్త్డేలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కేక్ కట్ చేపిస్తారు. లాస్ట్లో ఈ కేక్ కట్ చేపించడం మాత్రం మర్చిపోము. ఇక్కడ ఒక 4-5 మంది బర్త్డేలు ఆల్రెడీ అయిపోయాయనమాట. వాళ్ళందరి బర్త్డే సందర్భంగా ఈ కేకులు అయితే కట్ చేపించారు మళ్ళీ. సో ఇది ఒకటి బెస్ట్ అనమాట. ఇప్పుడే బార్బిక్యూలు అయితే తినేసాము, బయటకు వచ్చేసాము. కొత్త పైలట్ అయితే తిన్నాము, ఎక్సలెంట్ ఫుడ్ అయితే. వెజ్లో అయితే ఏం పెద్ద ఎక్స్ట్రా ఏం లేవు. స్వీట్ కార్న్ ఒకటి బాగుంది, వెజ్ కబాబ్ బాగుంది. ఇంకా నాన్ వెజ్లో అయితే ఐటమ్స్ బాగా కుమ్మేసినారు అన్నట్టు. సో బాగా తినే వాళ్ళకైతే ఇది వర్త్ అనమాట. అంటే బార్బిక్యూలో నుంచి బయటకు వచ్చాం, ఫుల్ తినేసి పొట్టలు పోయేటట్టు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్, అందుకే ఇంటికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ పాపం సామాన్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు పూణేలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సీజన్స్ మాల్, ఏం మాల్ అనేది అమ్మనోరా మాల్ ఆఫర్స్ ఉన్నాయి, ఒకసారి వచ్చి చెక్ చేయండి. ఇదేంటి ఫ్రెండ్స్, కానీ తిని మాత్రం తిరగద్దండి ఫ్రెండ్స్, మా వల్ల కాలేదు ఫ్రెండ్స్. బాయ్.